హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు ఎడినైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా మరో 2 డేస్లో మనకి జేఈ మెయిన్స్ యొక్క రిజల్ట్స్ రాబోతూ ఉంది. ఫస్ట్ స్పెల్ యొక్క రిజల్ట్ రాబోతూ ఉంది. మనం ఈరోజు తీసుకున్నటువంటి టాపిక్ వచ్చేసి ఐఐటి మరియు ఎన్ఐటీల మధ్య డిఫరెన్స్ ఏంది అనేది మనం చూద్దాం. ఈ రెండు కూడా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అయినప్పటికి కూడా మీరు బెస్ట్ డెసిషన్ తీసుకోవాలన్నట్లయితే ఈ వీడియో కానీ చూసినట్లయితే ఏది అంటే ఎవరికి సూట్ అవుతుంది అనేది మనం చూద్దాం. సో ఇండియా అనేది వరల్డ్ బెస్ట్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్కి ఫేమస్. ప్రపంచంలో బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి. అందులో ఐఐటీస్ ఎన్ఐటీస్ రెండు కూడా పెరిగినగా ఉంది. డిఫరెన్స్ ఏంటి అంటే ఐఐటీస్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అండి. సో ఎన్ఐటీస్ కూడా హైలీ రెప్యూటెడే అండ్ ఇవి కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాయి. సో ఒక్కసారి అడ్మిషన్ ప్రాసెస్, కోర్సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ప్లేస్మెంట్స్ వీటిలో డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఒకసారి అడ్మిషన్ ప్రాసెస్ కానీ మనం తీసుకున్నప్పుడు ఐఐటి యొక్క అడ్మిషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఎన్ఐటి అడ్మిషన్ ప్రాసెస్ సేమ్గా స్టార్ట్ అవుతుందండి. మీరు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో సెలక్షన్ క్రైటీరియా తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి జేఈ మెయిన్స్ స్కోర్ మీద ఎన్ఐటీస్లో అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇదైతే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చేస్తారో వీళ్ళు ఫస్ట్ కట్ ఆఫ్స్ అనేది రిలీజ్ చేస్తారు జేఈ మెయిన్ ర్యాంక్స్కి. దీన్ని బట్టి వచ్చేసి మనకి ఎన్ఐటీస్లో అడ్మిషన్ అవుతుంది. వేరే ఐఐటీస్ వచ్చేసరికి 2 ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. ఒకటి జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాయాలి. అదేవిధంగా ఫస్ట్ దీంట్లో రాసినటువంటి ఇప్పుడు ఈ సంవత్సరం కానీ తీసుకున్నప్పుడు ఒక 14 లక్షల మంది రాస్తారు. ఈ 14 లక్షల మందిలో 2.5 lakhs మెంబర్స్ లోపల రావాలి. ఫస్ట్ మెరిట్ టాప్ 2,50,000 మాత్రమే ఇందులో తీసుకుంటారు. ఈ 2,50,000 మెంబర్స్ మళ్ళీ మరొక ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దాన్ని జేఈ అడ్వాన్స్డ్ అంటారు. ఈ రెండింటిలో క్వాలిఫై అయితే మాత్రమే మీరు ఐఐటీలో సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆల్ ఇండియా ర్యాంక్స్ బేసిస్ మీద మీరు సీట్ వస్తుంది. దీని యొక్క డిఫికల్టీ లెవెల్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో రెండింటి కూడా మంచి బలమైనటువంటి ప్రిపరేషన్ అవసరం. వేరే ఐఐటీస్ తీసుకున్నప్పుడు ఇది 2 ఎగ్జామ్స్తో కూడుకున్నటువంటిది ఉంటుంది కాబట్టి ప్లస్ మా టాపర్స్కి మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి మరింత రిగరస్ ప్రిపరేషన్ అనేది అవసరం. కోర్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నప్పుడు కూడా వ్యత్యాసం ఉందండి ఈ రెండింటికి కూడా. ఇప్పుడు 2 కూడా యూజీ ప్రోగ్రామ్స్, పీజీ ప్రోగ్రామ్స్, అదేవిధంగా పిహెచ్డీ ప్రోగ్రామ్స్ కూడా అందజేస్తాయి. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీస్లో అందజేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఏంటంటే రెండింటిలో కూడా డిగ్రీస్ కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఐఐటీస్కి వచ్చేసి స్పెషలైజేషన్ ఎక్కువ ఉన్నాయండి, రీసెర్చ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకి అడ్వాన్స్ కోర్సెస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, రోబోటిక్స్ లాంటి నిష్ కోర్సెస్ దీంట్లో మనకి ఐఐటీస్లో కనిపిస్తుంటాయి. వేరే ఎన్ఐటీస్కి వచ్చేసరికి మనకి ఆర్థోడాక్స్ ప్రోగ్రామ్స్ అయినటువంటి కంప్యూటర్ సైన్స్, మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఇలాంటి కోర్సెస్, బయోటెక్నాలజీ ఇటువంటి కోర్సెస్ అన్ని కూడా ఎన్ఐటీస్లో మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్ ఆపర్చునిటీస్ కావాలంటే ఐఐటీస్ బెటర్ చాయిస్ అండి. సో కొంత తక్కువ కాంపిటీషన్లో మీకు ఎన్ఐటీస్ కూడా ఒక గ్రేట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్నప్పుడు ఐఐటీస్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అన్పారలల్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందండి. చాలా పెద్ద క్యాంపస్ ఉంటాయి. ఉదాహరణకు ఐఐటి ఖరగ్పూర్ తీసుకున్నప్పుడు మీకు 2,100 ఎకరాల క్యాంపస్ అండి. సో ఎన్ఐటీస్ కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరే ఉన్నాయి, కాకపోతే ఐఐటీస్ కన్నా కొంచెం తక్కువ ఉంటుంది. ఎన్ఐటి శ్రీనగర్ అనుకోండి, ఎన్ఐటి వరంగల్ అనుకోండి, ఇంప్రెసివ్ క్యాంపసెస్ అయితే కలిగి ఉన్నాయి. వేరాస్ క్యాంపస్ లైఫ్ తీసుకున్నప్పుడు 2 క్యాంపస్లో కూడా వైబ్రెంట్ లైఫ్ ఉంటుందండి. టెక్నికల్ ఫెస్ట్లు కూడా బాగా నడుస్తూ ఉంటాయి, కల్చరల్ ఈవెంట్స్ నడుస్తూ ఉంటాయి. స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఎందుకంటే మనం ఒక లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ కావాలంటే స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఉండడం కూడా ఇంపార్టెంట్. 2 క్యాంపస్లో కూడా మనకి ఈ రకమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంకా మీరు అందరూ ఆతృతగా ఎదురు చూసేటువంటి మరో అంశం ప్లేస్మెంట్స్ అండ్ శాలరీ ప్యాకేజెస్. సో వేరే ఐఐటీస్లో మనం తీసుకున్నప్పుడు ఎన్ఐటీస్కి అంతా కొంత ఎడ్జ్ అనేది కనిపిస్తుందండి. యావరేజ్ శాలరీ మనం తీసుకున్నప్పుడు 20 to 40 lakhs అనేది మనకి యావరేజ్ శాలరీస్గా ఐఐటీస్లో కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది 1 కోటి నుంచి 3 కోట్ల వరకు కూడా ప్రయాణం ప్యాకేజ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. వేరే ఎన్ఐటీస్ తీసుకున్నప్పుడు 8 to 20 lakhs మధ్యలో మనకి ప్యాకేజ్ అనేది కనిపిస్తుంది. హైయెస్ట్ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు 40 lakhs to 80 lakhs కూడా కొన్ని మనం చెప్తుంటాం కదా, మన హెచ్ఎఫ్టీస్లో హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ ఫర్మ్స్లో అటువంటిది ఇక్కడ కూడా వీళ్ళకి జాబ్స్ అనేది వస్తుంటాయి. రిక్రూటర్స్ ఎవరు వీటిలో మేజర్ రిక్రూటర్స్ అనేది తీసుకున్నప్పుడు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, గోల్డ్మన్ సాక్స్, ఫ్లిప్కార్ట్, టెస్లా ఇలాంటి ఎన్నో కంపెనీస్ మనకి ప్లేస్మెంట్ డ్రైవ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. సో టాప్ ఎన్ఐటీస్ ఏదైతే ఉన్నాయో వీటి ఏదైతే ఎన్ఐటి ట్రిచి అనుకోండి, ఎన్ఐటి సూరత్కల్ అనుకోండి, ఎన్ఐటి వరంగల్ అనుకోండి, ఇవి ఐఐటీస్తో కూడా టగ్ ఆఫ్ కాంపిటీషన్ ఇస్తూ ఉంటాయి. వేరే ఐఐటి హైదరాబాద్ కూడా మనకి ఈ రకంగా చెప్పుకున్నప్పుడు ఐఐటీస్తో కూడా మంచి స్టింజెంట్ కాంపిటీషన్ అనేది ఇస్తూ ఉంటుంది. కాబట్టి మీ యొక్క జేఈ ర్యాంక్ని బట్టి, మీ యొక్క కెరీర్ గోల్ని బట్టి, మీరు ఎంచుకోవాలనుకున్నటువంటి స్పెషలైజేషన్ బట్టి మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో మీకు టాప్ టైర్ ఫ్యాకల్టీ, రీసెర్చ్ ఆపర్చునిటీస్ అండ్ హయ్యర్ ప్లేస్మెంట్స్ కావాలనుకున్నట్లయితే మీరు ఐఐటీని టార్గెట్ పెట్టుకోవాలి. కొంచెం స్లైట్లీ మీకు కాంపిటీషన్ తక్కువ ఉండాలి, ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కూడా బాగుండాలన్నప్పుడు ఎన్ఐటీస్ తీసుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ది డే నేను చెప్పేది ఏంటంటే అండి, మీ హార్డ్ వర్క్, స్కిల్స్ అనేవి మీకు ఇన్స్టిట్యూషన్ కన్నా మించి మీకు ఉపయోగపడతాయి. కాబట్టి మీరు బెస్ట్గా ప్రిపేర్ అవ్వండి, హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేయండి, అదేవిధంగా సర్టిఫికేషన్ చేయండి.
మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ని అప్డేట్ పెట్టుకున్నట్లయితే మీరు ఏ రకంగా అయినా రాణించేయడానికి అవకాశం ఉంది. దీస్ ఆర్ ది మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్ అండి. మీ యొక్క వచ్చినటువంటి ర్యాంక్ను బట్టి మనం ఎప్పటికప్పుడు దీనికి అవసరమైనటువంటి వీడియోస్ అందిస్తూ ఉంటాం కాబట్టి మీకు మన జేఈకి సంబంధించినటువంటి ఆప్షన్స్, జోషా కౌన్సిలింగ్ ఆప్షన్స్ కానీ, అదేవిధంగా సీశాప్ ఆప్షన్స్ కానీ, ఈవెన్ ఐఐటీ ఆప్షన్స్ కూడా మన ద్వారా పెట్టుకునేదానికి ఆప్షన్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే కెరియర్ కౌన్సిలింగ్ ఇంట్రెస్ట్ ఉంటారో పేరెంట్స్ వాళ్ళు మా దగ్గరికి వచ్చినట్లయితే ఈ యొక్క ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కడ మిస్టేక్ లేకుండా మీరు ఆప్షన్ పెట్టుకునేదానికి మా యొక్క సంస్థ అనేది మీకు సహకరిస్తుంది. కేవలం దీనికి మనం 10,000 రూపీస్ ఛార్జ్ చేస్తామండి. పర్సనల్గా మీకు గైడెన్స్ ఇవ్వడానికి కూడా, బ్రాంచ్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలన్న గైడెన్స్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.